హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో బ్రేక్అవుట్, ఆర్డర్ బ్లాక్ అండ్ ఇంప్రాపర్ బ్రేక్అవుట్ అనేది వస్తే మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎలా ట్రేడ్ చేయాలి అని నేను నేర్పించాను. ఇప్పుడు వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్, రీటెస్ట్ బయింగ్. ఇఫ్ దెర్ ఇస్ నో రీటెస్ట్, నో బయింగ్, డైరెక్ట్ సెల్లింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ రీటెస్ట్, 100% దెర్ విల్ బి అ బయింగ్. 100 అని చెప్పొద్దు, 99% అని చెప్తాను. ఓకే, బయింగ్. ఓకేనా? అండ్ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో అండ్ సీజన్ 6, సీజన్ 5 లో నేను ఎఫ్ఈజీ రీటెస్ట్ గురించి మాట్లాడాను. సేమ్ అదే ఇప్పుడు చూసుకుంటే మనము సీజన్ 4 లో 7th పార్ట్, 8th పార్ట్, 9th పార్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఈ 10th పార్ట్ వచ్చేసి మనకు బ్రేక్అవుట్, నో ఆర్డర్ బ్లాక్, కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్, రీటెస్ట్. ఓకేనా అండి? అండ్ మిగతావి 14 పీడిఎఫ్స్ ఉన్నాయి, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. 14 పీడిఎఫ్స్, మిగతా అన్ని సెషన్స్ సీజన్ 6 వరకు. అండ్ ఇంకా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి కూడా నేను తెలుగులో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పీడిఎఫ్ ప్రిపేర్ చేసేవి కూడా ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అట్ ప్రెసెంట్ నా దగ్గర తెలుగులో లేదండి, నేను ప్రిపేర్ చేస్తున్నాను. డెఫినెట్లీగా నేను అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో, తెలుగులో కావాలంటే తెలుగులో. ఇంకా మన లైవ్ సెషన్స్ అనేవి జాయిన్ అయిపోయాయి. ఎవరైనా లైవ్ సెషన్స్ గురించి అడగాలి అనుకుంటే మీరు నాకు డైరెక్ట్ గా వాట్సాప్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అడగండి, మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. లైవ్ మార్కెట్ లో ట్రేడ్స్ ఎలా పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి, ట్రెండ్ లైన్ మార్కెట్ లో బ్రేక్ అవుతే ఎలా సెల్లింగ్ వస్తుంది, సెల్లింగ్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, బిఫోర్ మనం అనాలిసిస్ చేసినాక, అనాలిసిస్ చేసిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎలా జరిగింది అన్నట్టు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి లైవ్ మార్కెట్ లో నేను నేర్పిస్తానండి. ఓకేనా? ఇది కూడా కంప్లీట్ గా లైవ్ మార్కెట్ లోదే. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకేనా అండి? సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ జాయినింగ్ మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సీజన్ 4 లో మీరు ప్రతి ఒక్క వీడియో చూడాలండి. ఎందుకు చూడాలి అంటే, బ్రేక్అవుట్ అంటే ఏంటి, ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, నో ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అండ్ దాని మీద బేస్ చేసుకుని మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి పాయింట్ బై పాయింట్ నేను నేర్పించాను. మీరు ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఏ వీడియో డిస్క్రిప్షన్ లో నైనా కానివ్వండి, జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ ఫర్ మార్కెట్ అప్డేట్స్ అని ఇక్కడ ఉంటది. ఇది మీరు ఈ లింక్ తోనే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలి. చాలా మంది నా పేరు మీద ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేసి మోసం చేయాలి, డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే అలా ఇన్సిడెంట్స్ కాలేవు. బట్ మీరైతే వాళ్ళతో దూరం ఉండండి. ఓకేనా? మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వాలండి. ఓకే, చలో ఇప్పుడు వచ్చేసాం మనము. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఎవ్రీ లో ఇస్ అ బ్రేక్అవుట్ కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఒక బ్రేక్అవుట్ పాయింట్, ఇది కూడా ఒక బ్రేక్అవుట్ పాయింట్. సో ఎవ్రీ లో ఇస్ అ బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, సో బ్రేక్అవుట్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మార్కెట్ లో, ప్రీవియస్ లో పాయింట్ దగ్గర ఒక పొజిషన్ అనేది యాక్టివ్ అయింది. ఓకేనా? ఇట్స్ ఎ లో పాయింట్. ఇప్పుడు ఇదే లో పాయింట్ మరి ఇంకో దగ్గర కూడా సేమ్ లో పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చింది. డిమాండ్ బయింగ్ జోన్ దగ్గర మార్కెట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ అనేది చిన్నగా ఉంది. గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, దాని పక్కనే ఇంకో గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇంకొకటి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఆ గ్రీన్ క్యాండిల్ అనేది కిందికి వచ్చింది కాబట్టి ఇట్స్ అ నో రీటెస్ట్. నో రీటెస్ట్ డైరెక్ట్ వచ్చింది. దీన్ని మనం ఏమంటాము అంటే నో ఆర్డర్ బ్లాక్ అంటాం. నో ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరగలేదు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ కనుక పెద్దగా ఉంటే మనకు ఆర్డర్ బ్లాక్ కదండి. సో గ్రీన్ క్యాండిల్ అనేది జరగలేదు. సో దెర్ ఇస్ అ నో ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు నో ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఓకే, ఓకే, ఇప్పుడు నో ఆర్డర్ బ్లాక్ లో కూడా మనం ట్రేడ్ తీసుకోవాలి కదా. సో కన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా అనే కన్ఫర్మేషన్ ఏంటి అంటే, సింపుల్ గా ఎప్పుడైనా ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఏం ప్రాపర్ వచ్చినా మనకు తెలుసు, ప్రీవియస్ అనాలిసిస్ లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బయ్యింగ్ వెళ్తుందా, సెల్లింగ్ వెళ్తుందా అనే కన్ఫర్మేషన్ ఎలా అంటే, సింపుల్ గా మీరు ఏం చేయొద్దు,
ఫస్ట్ రెడ్ క్యాండిల్ వదిలేసి సెకండ్ గ్రీన్ క్యాండిల్ ఉంటది కదా, ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇలా మీరు మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మీరు మార్క్ చేసుకోవాలి. ఇది ఒక రీటెస్ట్ జోన్. రీటెస్ట్ జోన్. రీటెస్ట్ జరిగితే బయ్యింగ్. రీటెస్ట్ జరగలేదు, అసలు ఈ లెవెలే పార్ కాలేదు. పార్ అంటే ఎలా అంటే పైకి వెళ్ళలేదు అన్నట్టు, ఇట్లా ఇట్లా గ్రీన్ క్యాండిల్ రాలేదు, నో బయింగ్. ఇలా ఇలా మొత్తం కంప్లీట్ గా రీటెస్ట్ లెవెల్ అనేది పైకి బ్రేక్ చేయలేదు, నో బయింగ్. అలా కాకుండా ఇలా ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అంటే సెల్లింగ్ వస్తుందా అంటే నో, దిర్ ఇస్ నో సెల్లింగ్. సెల్లింగ్ ఎప్పుడు రావాలి? బ్రేక్అవుట్ జోన్ ని బ్రేక్ చేసి, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చేసి, ఇక్కడ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తేనే సెల్. ఓకేనా? సో ఇది మనం చూద్దాము, మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, ఒక రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ అనేది కూడా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. ఈ బ్రేక్ డౌన్ దగ్గర ఎందుకు ఫామ్ అయింది అంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇట్స్ ఏ బ్రేక్అవుట్ జోన్. ఓకేనా? ఇట్స్ ఏ బ్రేక్అవుట్ జోన్. ఈ బ్రేక్అవుట్ జోన్ దగ్గర రెడ్ క్యాండిల్ అనేది పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది, దాని పక్కన కూడా గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది. బట్ బయ్యింగ్ వచ్చింది కదా. బయ్యింగ్ ఎందుకు వచ్చింది అంటే ఈ సెకండ్ క్యాండిల్ గ్రీన్ లెవెల్ బ్రేక్ అయ్యి ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు రీటెస్ట్ చేసింది, కనిపించిందా? అందుకే ఇక్కడ మనకు బయింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఒక హై పాయింట్ దగ్గర వెళ్ళిన తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయితే జరగలేదు, బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇదే పాయింట్ సెకండ్ క్యాండిల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీకు మళ్ళీ రీటెస్ట్ అనేది కనిపించిందా? అందుకే ఇక్కడ మనకు బయింగ్ కన్ఫర్మేషన్ అనేది జరిగింది. సో ఎక్కడైనా కానివ్వండి, మార్కెట్ లో బ్రేక్అవుట్ లో నో ఆర్డర్ బ్లాక్ ఉంది అనుకోండి, సింపుల్ గా మనము నో ఆర్డర్ బ్లాక్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. ట్రేడ్ తీసుకోవాలి అంటే దాని మీద వర్కౌట్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇది కూడా నో ఆర్డర్ బ్లాకే. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఈ లెవెల్ ఎక్కడైనా బ్రేక్ అయిందా? థర్డ్ క్యాండిల్ తో బ్రేక్ కాలేదు, రెడ్ క్యాండిల్ కంటిన్యూస్ ఫాల్. ఓకే, ఇక్కడ కూడా మీరు చూడండి, సెకండ్ క్యాండిల్ విక్ అనేది చాలా పెద్దగా ఉంది, మళ్ళీ అది బ్రేక్ చేసిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ రెడ్, అందుకనే ఇక్కడ బయింగ్ రాలేదు, సెల్లింగ్ వచ్చింది. సో మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, ఒక రెడ్ క్యాండిల్ సెల్లింగ్ అండ్ బ్రేక్అవుట్ లో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్, నో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదైతే ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ చూడండి, ఇది ఇది కూడా ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ కానీ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇది వేరే ఎక్కడైనా చూద్దాం. ఇది వితౌట్ రీటెస్ట్ వెళ్ళిపోయింది, ఎందుకంటే లెవెల్ డైరెక్ట్ గా బ్రేక్ అయింది కాబట్టి. ఇది ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఇది నో ఆర్డర్ బ్లాక్. గ్రీన్ గ్రీన్ క్యాండిల్ లెవెల్ అనేది బ్రేక్ కాలేదు, అండ్ ఇది కంప్లీట్ గా బ్రేక్ అయితే మన భయం కాబట్టి కాలేదు, అక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది కనిపించింది. ఇది ఆర్డర్ బ్లాక్. సో ఇలా చూసుకుంటా పోతే మన వీడియో అనేది చాలా పెద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ దీంట్లో చెప్పాను మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పర్సనల్ గా ట్రేడింగ్ వ్యూ ఉండొచ్చు, మీ పర్సనల్ డిమాట్ అకౌంట్స్ ఉండొచ్చు, దాని లోపల చార్ట్స్ ఉంటాయి కదా. నేను నేర్పించిన టాపిక్ వెళ్ళి దాని లోపల ఒకసారి చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ పెట్టండి, బ్రదర్ ఇక్కడ డౌట్ ఉందని. నేను మీకు అది క్లారిటీ అనేది ఇస్తానండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.